తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సంధ్యా థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించేందుకు ముందుకొచ్చింది. బాలుడు శ్రీతేజ్ ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చింది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు టాలీవుడ్ పెద్దలు. దిల్ రాజు సహా పలువురు ప్రొడ్యూసర్లు సీఎంను కలిసి టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన వస్తుందని సినీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న వార్తలపై స్పందించారు ప్రొడ్యూసర్ నాగవంశీ. తాము ఎక్కడికి వెళ్లడం లేదని, హైదరాబాద్లోనే ఉంటున్నామన్నారు. షూటింగ్స్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఉంటాయన్నారు. సినిమా ఇండస్ట్రీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు నాగవంశీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న వార్తలపై స్పందించారు ప్రొడ్యూసర్ నాగవంశీ. తాము ఎక్కడికి వెళ్లడం లేదని, హైదరాబాద్లోనే ఉంటున్నామన్నారు. షూటింగ్స్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఉంటాయన్నారు. సినిమా ఇండస్ట్రీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు నాగవంశీ. ఫ్యాన్స్ అందరికీ ఒకసారి మళ్ళీ చిన్న చెప్దామని, 2nd హైదరాబాద్లో, తెలంగాణలో ఫస్ట్ ఈవెంట్, 4th డాలస్లో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. దాంట్లో ఒక మాస్ సాంగ్ లాంచ్ ఉంటుంది. 8th ఆంధ్రాలో విజయవాడ దగ్గర మేజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం బిఫోర్ రిలీజ్. ఇందాక ఆవిడ చెప్పినట్టు ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోవట్లేదు, కానీ తెలంగాణలో ఎలా ఈవెంట్స్ చేస్తున్నాము, ఆంధ్రాలో అలానే ఈవెంట్స్ చేస్తాం, తెలంగాణలో ఎలా షూటింగ్స్ చేస్తున్నాము, ఆంధ్రాలో అలానే షూటింగ్స్ చేస్తున్నాము. 2 స్టేట్స్ డెవలప్మెంట్కి మేము చేయాల్సింది మా సపోర్ట్ మేము చేస్తూనే ఉంటాం. అంతే తప్పితే షిఫ్ట్ అవడం గురించి నేను అన్నది దయచేసి దాని పెడార్థాలు తీయకండి అని చెప్దామని మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. బాలకృష్ణ గారిని లాస్ట్ 20-30 ఇయర్స్లో ఎప్పుడూ ఇట్లాంటి విజువల్స్తో చూసుండరు అని అంత షూర్గా చెప్పి అంత బాగా సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నా. నిన్న తమన్ యూఎస్ వెళ్ళక ముందు ఫస్ట్ హాఫ్ చూపించాడు మాకు స్కోర్తో పాటు. ఆ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది ఒక హోప్, చాలా పెద్ద సినిమా అవుతుంది అని. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నామని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ప్రశ్న. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం, ఇతర అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ లక్ష్మీ లైవ్ లో అందిస్తారు. లక్ష్మీ, డీటెయిల్స్ ఏంటి? రైట్ అప్ అన్న, కొద్దిసేపటి క్రితమే తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ అందరూ కూడా సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మొన్న చాలా క్లారిటీగా చెప్పారు, ఇకపై టికెట్ ధరల పెంపు ఏమాత్రం ఉండదు అని చెప్పి. సో దీని మీద ఎగ్జిబిటర్స్ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నప్పుడు ఇటు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా మనం లాస్ట్ సినిమా పుష్ప కనుక చూసుకుంటే, పుష్ప అనేది బెనిఫిట్ షోలకు మాత్రమే టికెట్ ప్రైస్ మీద 800 అదనంగా పెంచడం జరిగింది. కానీ ఆ టికెట్ ప్రైస్ అనేది ఆల్ షోస్కి అనుకుని చాలామంది ఏం చేశారంటే కొంతవరకు నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంటే ఒక సినిమా చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అన్న దిశగా చాలామంది కామెంట్లు పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే థియేటర్కి వస్తున్న వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది అని చెప్పి ఎగ్జిబిటర్స్ అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసుకుని దీని మీద తెలంగాణ సర్కార్కి అభినందనలు తెలపాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుని దాని మీద ఇప్పుడు మరికాసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ ఉండడం వల్ల చాలా వరకు థియేటర్స్కి అలాగే పబ్లిక్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పి వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఏంటంటే ఈ శ్రీతేజ్ హెల్త్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కదా, క్రిటికల్ కండిషన్గా ఉన్న ఈ శ్రీతేజ్కి కూడా ఫండ్స్ కలెక్ట్ చేయాలి అని వీళ్ళు డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మంత్రి కోమటిరెడ్డి 25 లక్షలు ఇవ్వడం, దాని తర్వాత గవర్నమెంట్ కూడా అతని కేర్ అంతా కూడా మేమే చూసుకుంటాం, కుటుంబాన్ని కూడా మేము చూసుకుంటాము అని చెప్పడం. మరోవైపు అల్లు అర్జున్ కూడా చెప్పినప్పటికీ కూడా స్పందన కొంత లేట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో దీని మీద శ్రీతేజ్ బాధ్యత సర్కార్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక హీరో సంధ్యా థియేటర్కి వెళ్ళినందుకే ఆ జరిగిన స్టాంపింగ్లో ఆ తల్లి చనిపోవడం, బాబు పరిస్థితి క్రిటికల్గా ఉంది కాబట్టి సో ఇండస్ట్రీ నుంచి కూడా ఒక సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ డిసైడ్ అయ్యింది. దాని మీదే వీళ్ళు మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో దాని మీద కూడా చర్చించుకున్నారు. సో దీని మీద కొంతవరకు ఫండ్ కలెక్ట్ చేసి ఆ
బాబుకి ఆ కుటుంబానికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సమావేశంలో కూడా డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఈ రెండింటిని పక్కన పెడితే మరొక వైపు ఏపీకి సంబంధించి అంటే ఈ తెలంగాణకు సంబంధించి ఫిలిం ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో నిన్న మొన్నటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని కొంతవరకు ప్రతిపక్షాలు అలాగే కొంతమంది ఈ ఎవరైతే ఈ యాంటీ వర్గం ఉంటుందో వాళ్ళంతా కూడా దీని మీద విపరీతంగా పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్న సిచ్యువేషన్ చూశారు. సో దీని మీద ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాగవంశీని అడిగితే నాగవంశీ కూడా ఇక్కడే సొంత ఇల్లుంది, నేను ఎక్కడికి పోతాను అని చెప్పి నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ మరో బయట అంటే ఆల్ మీడియాకు ఒక బయట ఇస్తూ ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి అనేది మాకు అవసరం, రెండు రాష్ట్రాలు కూడా మాకు సహకరిస్తున్నాయి, సో ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉంటాము, ఇక్కడ ఉంటాము అక్కడ ఉంటాము, ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది అన్న వార్తలు మాత్రం అవాస్తవం. మేము ఎక్కడికే పోము. ఎందుకంటే ఇటు మనం ఒక్కసారి వీళ్ళ సొంతల్లులు ఆస్తులు సంగతి పక్కన పెడితే గనక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇటు రామానాయుడు స్టూడియో కావచ్చు, అలాగే ఈ స్టూడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇలాంటి ఇండస్ట్రీలు అంటే ఇలాంటి కంపెనీలు కావచ్చు, ఇలాంటి స్టూడియోలు మళ్ళీ మనకి ఏపీలో రావడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. సో అవన్నీ మళ్ళీ డే 1 నుంచి అక్కడ వర్క్ స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది. కాబట్టి వీళ్ళెవ్వరికీ కూడా అలాంటి ఆలోచన లేవు. దీన్ని ఓన్లీ ఫేక్ పీపుల్ ఎవరైతే సోషల్ మీడియాలో కొంతమంది కావాలనే ఫేక్ పోస్టులు అనేవి పెట్టి దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు అని ఆఫ్ ది రికార్డ్లో కొంతమంది ఫిల్మ్ పెద్దలు కూడా చెప్పిన సిచ్యువేషన్ చూసాము. ఇక రేట్స్ విషయంలో మాత్రం వీళ్ళు కొంతవరకు ఎలాంటి అంటే రేట్లు తగ్గడం వల్ల ప్రొడ్యూసర్స్కి లాస్ ఉంటుంది అని చాలామంది అనుకున్నప్పటికీ కూడా బడ్జెట్ కట్ చేసుకుని దానిలో ఎలాంటి లాస్ లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా ప్రొడ్యూసర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎగ్జిబిటర్స్ అయితే మాత్రం ఫిక్స్డ్ రేట్ ఏదైతే పెట్టారో అది మాత్రం మాకు సంతోషం. సో దాని మీద రేవంత్ రెడ్డి గారికి త్వరలో కలిసే అవకాశం కూడా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం దీని మీద ఫిక్స్డ్ ప్రైస్ ఏదైతే పెట్టారో దాని మీద మాత్రం ఈ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. అపర్ణ.